నగర శివారులోని జగన్నాథం గట్టుపై ఉన్న శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి 10 గంటల వరకు అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు భక్తులకు పాలాభిషేకం కార్యక్రమాన్ని కొనసాగించారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 6 గంటల వరకు అలంకరణ, ప్రముఖులచే ప్రవచనాలు తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం రాత్రి 12 గంటల సమయంలో లింగోద్భవ వేడుకలను నిర్వహించారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు కర్నూలు నగరంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆలయానికి తరలి వచ్చారు. వేలాది మంది భక్తులు తిలకిస్తుండగా శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని వేద పండితులు మంత్రోచ్చరణాల మధ్య ఘనంగా నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినం నేపథ్యంలో జగన్నాథ గట్టుపై ఉన్న రూపాల సంగమేశ్వర స్వామి ఆలయం భక్తులతో సందడిగా మారిపోయింది. ఆలయంలో జరిగే మహాశివరాత్రి వేడుకలను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చినప్పటికీ వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం జగన్నాథ గట్టుపై ఉన్న రూపాల సంగమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. పరమశివుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని వారు ఆకాంక్షించారు. కానీ కర్మకాండల పరంగా ఉపాసన అని మనం అర్థం తీసుకుంటే, ఉపాసన అనేది లోకంలో అన్నం తినకుండా ఉండుట అని ఒక అర్థంలోకి మారిపోయింది. అన్నం తినడం అంటే కడుపుకు అన్నం తినడమే కాదు, అన్నం తినడం ద్వారా కడుపు సుఖిస్తుంది. కళ్ళు ఒక మంచి దృశ్యాన్ని చూస్తే కళ్ళు సుఖిస్తాయి, మంచి వాసనలు చూస్తే ముక్కు సుఖిస్తుంది, మంచి శబ్దాలు వింటే చెవులు సుఖిస్తాయి, కొన్ని రకాల లేపనాలు రాసుకుంటే శరీరం సుఖిస్తుంది. అందుకని కళ్ళకి దృశ్యము ఆహారం, చెవులకు శబ్దం ఆహారం, ముక్కుకు వాసన ఆహారం, కడుపుకి అన్నం ఆహారం. కాబట్టి ఒక్క కడుపుకు తీసుకునే అన్నమే కాదు, కళ్ళు, ముక్కులు, చెవులు తీసుకునేటువంటి రసగంధాదులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దేన్ని అనుభవిస్తున్నాయో వీటన్నింటి పట్ల సుఖించకుండా ఉండు అనేటటువంటి తత్వార్థం ఈ ఉపాసనలో మన పెద్దవాళ్ళు పెట్టారు. అంటే మరి మేల్కోవడం అంటే ఏమిటి అనంటే, మనుషులు లౌకిక విషయాల్లో మేల్కొంటారు, పారమార్థికమైనటువంటి విషయాల్లో పడుకుంటారు. యోగులు పారమార్థిక విషయాల్లో మేల్కొంటారు, లౌకికమైన విషయాల్లో వాళ్ళు నిద్రపోతారు. ఇది మనకి యోగికి మధ్య ఉన్నటువంటి తేడా. మనకి మంది మాటలు, విచిత్రమైన విషయాలు, పక్క వాళ్ళ సమాచారాలు, ఇంటి పక్కన సమాచారం, ఇంటి బయట సమాచారం, ఈ మనిషికి పక్కవాడి ప్రైవసీ తెలుసుకోవడంలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఇంకా దేని మీద ఉండదు. ఇప్పుడు అందరినీ మోహింపజేసేది ఏమిటాయంటే సెల్ ఫోన్ను కూడా పక్కన పెట్టి మోహింపజేసేది ఏమిటాయంటే పక్క వాళ్ళ విషయాలు. కాబట్టి ఈ పక్క వాళ్ళ విషయాల్లో మనం ఉంటాం. కానీ అరే దేవుడు శివుడిని మొదలు పెడతా చెప్పావా, సుత్తిరత్న సుత్తిరామాన్యం మొదలు పెట్టావా అంటారు. అంటే దేవుడు, గాంధీ, నెహ్రూ అంటే వాడికి సుత్తిలాగా అయిపోతుంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో సాయి సంతోషి సురభి నాటక మండలి ఆధ్వర్యంలో బాలనాగమ్మ పౌరాణిక నాటక ప్రదర్శనను నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినం కావటంతో ఈ నాటకాన్ని తిలకించేందుకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. బాలనాగమ్మ పౌరాణిక నాటకం అత్యంతం అందరినీ అలరించింది. నాటక రంగానికి ఆదరణ తగ్గిపోతున్న ఈ రోజుల్లో దానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కృషితో టీజీవీ కళాక్షేత్రం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా క్రమం తప్పకుండా నాటక ప్రదర్శనలు ఏర్పాటు చేయడం ద్వారా అటు నాటక రంగాన్ని నమ్ముకున్న కళాకారులకు టీజీవీ కళాక్షేత్రం తోడ్పాటును అందిస్తోంది. ఈ సందర్భంగా టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య మాట్లాడుతూ, మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని టీజీవీ కళాక్షేత్రంలో బాలనాగమ్మ పౌరాణిక నాటక ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రాయలసీమలో ఎక్కడా లేని విధంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సహకారంతో టీజీవీ కళాక్షేత్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు అని వివరించారు. అలాగే నాటక రంగ కళాకారులకు టీజీవీ కళాక్షేత్రం ద్వారా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నామని వెల్లడించారు.
సురభి సాయి సంతోషి నాట్య మండలిచే బాలనాగమ్మ నాటకం ఈరోజు ప్రదర్శన జరిగింది. టీజీవీ కళాక్షేత్రం టీజీ వెంకటేష్ గారి సూచనల మేరకు ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమంతో కలకలలాడుతూ ఉండాలనే ఉద్దేశంతో పండుగ రోజైనా ఈరోజు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా కళాకారులందరూ శ్రీశైలంలో ఇవాళ నాటక ప్రదర్శనకు వెళ్ళారు. సైసైరా నరసింహారెడ్డి అనే నాటకం అక్కడ వేస్తున్నారు. ఇక్కడ ప్రేక్షకుల కోసం ఈ కార్యక్రమాన్ని పెద్దలు టీజీ వెంకటేష్ గారి సూచన మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గురువారం సాయంత్రం పాతాళ భైరవి సురభి సాంకేతిక నైపుణ్యంతో సురభి టెక్నిక్లతో అంగులతో ఉంటుంది కాబట్టి ప్రేక్షకులు వచ్చి నాటకం చూడాల్సిందిగా కోరుతున్నాం. నగర శివార్లోని జగన్నాథ గట్టుపై వెలసిన శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు మహాశివరాత్రి పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కర్నూలు నగరంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. మహాశివరాత్రి పర్వదినం నేపథ్యంలో భక్తుల రాకతో జగన్నాథం గట్టుపై ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆలయం కిక్కిరిసిపోయింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అభివృద్ధి సమితి ఆధ్వర్యంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా వేసవి నేపథ్యంలో భక్తులు ఎండవేడిమికి గురి కాకుండా చలువ పందిర్లో వేశారు. మహాశివరాత్రి పర్వదినం నేపథ్యంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలలో బారులు తీరి నిలబడ్డారు. మహాశివరాత్రి పర్వదినం నేపథ్యంలో స్వామివారిని పలువురు ప్రముఖులు కుటుంబ సమేతంగా వచ్చి దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం నిమిత్తం వచ్చిన భక్తులకు స్వామివారి ప్రసాదంతో పాటు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ సమితి ప్రతినిధులు మాట్లాడుతూ శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారని వివరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని వారు వివరించారు. పరమశివుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. లక్షల మంది ఇక్కడికి రావడం నిజంగా ఆ స్వామివారి అనుగ్రహంతోనే జరుగుతూ ఉంది. ఇక్కడ మనం ఇంత పగడ్బందీగా ఏర్పాటు చేస్తున్నామంటే అన్ని డిపార్ట్మెంట్లు, మా కమిటీ కూడా చైర్మన్ వచ్చేసి కలెక్టర్ గారు ఉన్నారు. అట్లాగే మా కమిటీ తరఫున కానీ గిన్నెదేవరపాడు గ్రామ పంచాయతీ, తర్వాత ఎండోమెట్రీ డిపార్ట్మెంట్, ఈ ముగ్గురి ఆధ్వర్యంలో మిగతా డిపార్ట్మెంట్స్ అన్నీ కలిసి కూడా సమన్వయంగా కోఆర్డినేషన్ చేసుకుంటూ ఎవరికి కూడా భక్తులు వచ్చిన లక్షలలో వచ్చే జనాభాకి ఎవరికి కూడా ఆక్రమణ లేకుండా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశాము. కానీ తర్వాత ఈరోజు సాయంత్రం 8 గంటల నుంచి మార్నింగ్ వరకు కూడా జాగరణ ఉత్సవాలు జరుగుతాయి. 8 గంటలకు కల్చర్ ప్రోగ్రామ్స్, దాని తర్వాత ప్రవచనం ఉంటుంది, దాని తర్వాత టీటీడీ దేవస్థానం నుంచి హరికథ ప్రోగ్రామ్ ఉంటుంది, దాని తర్వాత తెల్లవారుజామున 3 గంటలకి శ్రీ శిల్వపాఠుల కళ్యాణం కూడా జరుగుతుంది. కర్నూలు నగరంలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా నగరంలోని రాజీవ్ గృహకల్ప వద్ద ఉన్న శివాలయంలో మహాశివరాత్రి వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ నిర్మాణ దాత పూసల చిన్నశంకరప్ప ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలుగా శివరాత్రి సందర్భంగా శివ పార్వతుల కళ్యాణోత్సవంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ సంవత్సరం కూడా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివ పార్వతుల కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని తిలకించేందుకు రాజీవ్ గృహకల్ప కాలనీతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ తమ కాలనీలో చిన్నశంకరప్ప దేవాలయం నిర్మించడం శుభ సూచకమని చెప్పారు. తమ కాలనీలో ఆలయం నిర్మించినప్పటి నుంచి ప్రతి సంవత్సరం మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా శివపార్వతుల కళ్యాణోత్సవంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వెల్లడించారు. శ్రీ లలితా సుందరేశ్వర స్వామి దేవాలయం నిర్మించినారు. దాతల పేరు పూసల శంకరప్ప గారు, కల్లూరు దగ్గర ఉంటారు. వాళ్ళు చాలా సహాయం చేసినారు మన కాలనీకి. వాళ్ళు అప్పటి నుంచి 2015 నుంచి నిర్విఘ్నంగా పూజా కార్యక్రమం జరుగుతున్నాయి, కళ్యాణోత్సవం జరుగుతుంది, భక్తులు కూడా విరివిరిగా వస్తున్నారు. చాలా సంతోషకరమైన వార్త ఇది. మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాము. కాలనీ గుడిలో కట్టించిన తర్వాత కార్యక్రమాలు కూడా నిర్విఘ్నంగా బాగా జరుగుతున్నాయి.
నగరంలోని ఉస్మానియా కళాశాల రహదారిలో ఉన్న ఉమర్ అరబిక్ పాఠశాల అభివృద్ధిపై పాఠశాల కమిటీతో రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యుల్ పాల్తో పాటు మైనారిటీ నేతలు పాల్గొన్నారు. సమావేశం అనంతరం రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ విలేకరులతో మాట్లాడుతూ కర్నూలు నగరంలో 100 సంవత్సరాల చరిత్ర ఉన్న ఉమర్ అరబిక్ పాఠశాలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఎయిడెడ్గా ఉన్న ఈ పాఠశాలను అన్ఎయిడెడ్గా మార్చడంతో పేద విద్యార్థులకు ప్రభుత్వం నుంచి అందవలసిన ప్రయోజనాలు అందలేదని అన్నారు. ఫలితంగా పాఠశాల అభివృద్ధి కుంటుపడిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఈ పాఠశాలకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఈ విషయంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో రాష్ట్ర మంత్రి టీజీ భరత్తో చర్చించినట్లు ఆయన తెలిపారు. అలాగే ఉమ్మర్ అరబిక్ పాఠశాలలో ప్రస్తుతం ఉన్న ఉర్దూ, అరబిక్, పార్సియన్ మాధ్యమాలను కొనసాగిస్తూనే అదనంగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతామని ఆయన స్పష్టం చేశారు. మంచి ఫ్యాకల్టీ ఎలాగైతే నారాయణ సంస్థలు ఉన్నాయో అలాగనే చైతన్య ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో అక్కడ ట్రైన్ అయిన ఫ్యాకల్టీని మంత్రి నారాయణ గారిని కోరి ఆయన రిక్వెస్ట్ చేసి కొంతమందిని మనం ఇక్కడ తెచ్చుకొని ఇంగ్లీష్ మీడియం ఎలాగైతే ఈరోజు ఈ కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ఈ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్ని ఏర్పాటు చేయాలని ఇప్పుడే కమిటీ అందరితో మాట్లాడి నిర్ణయం తీసుకున్నాము. దయచేసి మీరందరూ పెద్ద మనసుతో వచ్చి ఈ ఇన్స్టిట్యూషన్ని ఆదుకోవాల్సిన సమయం వచ్చిందని కానీ మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఇక్కడ స్థానిక మంత్రి గారు భరత్ గారితో కానీ నేను మాట్లాడుతున్నాను. ఆయన కానీ సుముఖంగా ఉన్నారు ఈ ఇన్స్టిట్యూషన్ని బాగా చేయడానికి. ఈరోజు భూమి పైన శాటిలైట్స్ ఎన్నో తిరుగుతున్నాయి, అయినా ఈరోజు దాకా ఒక్క ఆస్తులు డిజిటలైజేషన్ చేయలేదు. ఈ కొత్త చట్టం డిజిటలైజ్ చేయమంటుంది. వాట్ యు హర్డ్, I said very clearly, last government has removed the aided. Now it is non-aided school. We are going to bring it back into the aided. When we bring back into aided, Talliku Vandanam will come, food will come, textbooks will come, uniforms will come. What else we should do?